सूरदास कीर्तन। सूरदास भक्तिगानमु कृष्णुनि लीलेल सारमु। అంధత్వములోను దివ్య దర్శనము, భక్తి గంగలోను కవిత ప్రవాహము। సూరదాస్ భక్తి గానము కృష్ణుని లీలల సారము। బ్రజ భాషలో భజనములు రాసినవాడు, బాలకృష్ణుని లీలలు చిత్రించినవాడు। సురసాగరములో మధుర గానము, భక్తుల హృదయములో నిత్య జ్యోతిర్మయము। సూరదాస్ భక్తి గానము కృష్ణుని లీలల సారము। అంధుడైన అంతర దృష్టి కలిగినవాడు, భక్తి మార్గములో సత్యాన్ని వెలిగించినవాడు। కృష్ణుని రూపమును పద్యములో చూపినవాడు, సమానత్వముతో సమాజమును కాపాడినవాడు। సూరదాస్ భక్తి గానము కృష్ణుని లీలల సారము। సురసాగరములోను సత్యగీతములు, సాహిత్య లహరిలోను భక్తి రాగములు। సూరదాస్ కీర్తన వినుట వలన కృష్ణ భక్తి సారం మన హృదయములో నిలిచెను। సూరదాస్ భక్తి గానము కృష్ణుని లీలల సారము। సూరదాస్ జయంతి స్మరణతో కృష్ణుని కరుణ మనకు లభించును। భక్తి మార్గములోను సత్య దర్శనము, సూరదాస్ కీర్తన వినుట వలన కలుగును। సూరదాస్ భక్తి గానము కృష్ణుని లీలల సారము। సూరదాస్ జీవిత చరిత్ర తెలుగులో జననం మరియు బాల్యం, సూరదాస్ ఉత్తర భారతదేశంలో జన్మించారు। జన్మత అంధుడని లేదా చిన్న వయసులో చూపు కోల్పోయాడని పండితుల అభిప్రాయం। బాల్యంలోనే ఆయనకు దివ్య అంతరదృష్టి కలిగి తప్పిపోయిన ఆవును గుర్తించి గ్రామస్తులను ఆశ్చర్యపరిచాడు। భక్తి మార్గం యమునా తీరంలో నివసిస్తూ కృష్ణుని నామస్మరణలో లీనమయ్యాడు। వల్లభాచార్యుల ఆశీస్సులు పొందాడు। ఆయన సూరదాస్ కి అష్టాక్షరీ మంత్రోపదేశం చేసి భక్తి తత్వాన్ని మరింత లోతుగా పరిచయం చేశారు। సూరదాస్ కవిత్వం దీనత్వం వినయం అనురాగంతో నిండి ఉంటుంది। సాహిత్య కృషి సూరసాగరము కృష్ణుని బాలలీలలు రాసలీలలు భక్తి భావనలతో నిండిన గ్రంథం। సాహిత్య లహరి సూరసారావళి ఆయన రాసిన పద్యాలు బ్రజ భాషలో ఉండి సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యాయి। భక్తి ఉద్యమంలో పాత్ర
సూరదాసష్ట భక్త కవులలో 8వ కవిగా విఠలనాథుడు నియమించారు. ఆయన భజనాలు వినిపించినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై నాట్యం చేస్తాడని భక్తులు నమ్ముతారు. భక్తి ఉద్యమాన్ని సమానత్వం సులభతతో ప్రజలకు చేరువ చేశారు. తన చివరి దశలో మనవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే మాధవుడవుతాడు అని ఉపదేశించాడు. ఆయన జీవితం భక్తి వినయం కవిత్వంతో నిండిన ఒక శాశ్వత గాథ. సూరదాస్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించడం అంటే కృష్ణ భక్తి వినయం సమానత్వంను మన జీవితంలో ఆచరించడం. ఆయన కవిత్వం ఇప్పటికీ భక్తుల హృదయాల్లో కృష్ణుని ప్రత్యక్షం చేస్తుంది.